మీడియంలో చదివితే ఎందుకు పనికి రాకుండా పోతామని మేము స్కూళ్ళు చదివేటప్పటి నుంచి చెప్పేవాడు. అయితే 10th క్లాస్ అప్పటి నుంచి బిగిన్ అయింది. 10th తెలుగు మీడియం దేనికి పనికి వస్తారా అని. ఇంటర్మీడియట్ నుంచి పీక్ స్టేజ్లో వినేవాళ్ళం, తెలుగు మీడియం అంటే ఎందుకు పనికిరారు, మీరెందుకు తెలుగు మీడియం తీసుకున్నారో అర్థం కాదు, బీఏలు బీకాములు ఎందుకు పనికిరావు, ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. ఇట్లాగా ఎందుకంటే టీచర్లకే ఆ విధమైనటువంటి ఫీలింగ్ ఉండేది. అప్పటి నుంచి మేము యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఇప్పుడు తెలుగు పతాక స్థాయికి చేరింది. చివరికి తెలుగు మీడియం తెలుగులో మాట్లాడితే నవ్వుకోవడం అనేటటువంటి స్టేజ్ వచ్చింది, ఇంగ్లీష్లో మాట్లాడడం గొప్ప అనేటటువంటి స్టేజ్ వచ్చింది. చివరికి ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు లేని పాఠశాలల దశకు వచ్చేసాం. దాన్ని మారుస్తూ ఇప్పుడు తెలుగు మీడియం పాఠశాలలు కూడా పెడతామంటున్నారు. గుడ్. అట్ ద సేమ్ టైం తెలుగు మహాసభ వాళ్ళు, ఇది తెలుగు రచయితల మహాసభ ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేసింది. ఏంటయ్యా అంటే 5% రిజర్వేషన్ తెలుగు మీడియం వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు. ఇది నేను ఖచ్చితంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సమర్థిస్తాను. ఎందుకంటే ఒక తెలుగు భాష మీద ఆధారపడ్డవాడిని, తెలుగు భాషనే ప్రేమించేవాడిని, మాతృభాష అంటే అభిమానించేవాడిని నేను. అదే సందర్భంలో ఇంగ్లీష్ని దూషించను, ద్వేషించను. ఇంగ్లీష్ వ్యావహారికంగా అవసరం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరం. అట్ ద సేమ్ టైం తెలుగు లేని ఇంగ్లీష్ తల్లి లేని బిడ్డ లాంటిది. అలాంటి స్టేజీ ఇక్కడ వద్దు అని కోరుకునేవాడిని. అయితే ఉట్టి తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాల్లో ఉపాధి లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వైపుకి మాత్రమే పోతున్నారు. భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయితే ఇక తెలుగు నేను వృద్ధాప్యంలోకి వెళ్ళే సమయానికి తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ప్రత్యేక సన్మానాలు చేసేటటువంటి కార్యక్రమం వస్తుందేమో అని భయం ఉంటుంది. అలాంటి దశలో 5% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇక్కడ పార్టీ నడుపుతున్నదే తెలుగు దేశం, పేరే తెలుగు దేశం. అలాగే దాంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు ప్రేమికులే. కాబట్టి ఈ ప్రభుత్వం సిన్సియర్గా ఆలోచించి 5% రిజర్వేషన్లను ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది.